బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు రెండో రోజు ఇవాళ సిట్ విచారణకు హాజరయ్యారు. వ్యక్తిగత సెల్ ఫోన్లను సిట్ దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. ఇక ప్రభాకర్ రావు రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే హార్డ్ డిస్కులు, ఎస్ఐబికి చెందిన కీలక సమాచారాన్ని మాజీ డీఎస్పీ ప్రవీణ్ రావు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా మొదటి రోజు హార్డ్ డిస్కుల ధ్వంసంపై సిట్ అధికారులు విచారణ జరిపారు. ఈ రోజు కూడా సుదీర్ఘంగా విచారణ చేయనున్నారు. ప్రవీణ్ రావు, రాధాకిషన్ రావు తిరుపతన్న ఇచ్చిన స్టేట్మెంట్లు ముందు పెట్టి అధికారులు విచారణ చేస్తున్నారు. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికలు, అంతకుముందు జరిగిన ఉప ఎన్నికల సమయంలో ఆయన వాడిన అధికారిక, అనధికారిక సెల్ ఫోన్లను తమకు అప్పగించాలని సిట్ అధికారులు ఆదేశించారు. ఇక సెల్ ఫోన్లతో పాటు ల్యాప్టాప్, మ్యాక్ నోట్బుక్లను సైతం అందజేయాలని సూచించారు. ఇక తొలి రోజు విచారణలో ప్రభాకర్ రావు విచారణ అధికారులకు సరిగ్గా సహకరించక ఎదురు ప్రశ్నలు వేసిన నేపథ్యంలో తదుపరి విచారణలో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావు, ప్రణీతరావు వాంగ్మూలాలు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి రీట్రీవ్ చేసిన డాటా ఆధారంగా విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. ఇక ముఖ్యంగా కొందరు న్యాయమూర్తులతో పాటు కొన్ని కీలక ప్రొఫైల్స్ను ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది, స్పెషల్ ఆపరేషన్ టీంను ఎందుకు ఏర్పాటు చేశారు, ఇక హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తాకు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ ఎలా చేశారు అనే విషయాలపై ఆధారాలను ఆయన ముందు పెట్టి ప్రశ్నించడానికి సిట్ అధికారులు సిద్ధమయ్యారు. కాగా ప్రభాకర్ రావు మంగళవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్న సమయంలో ఆయనను ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించాలంటూ సిట్ అధికారులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఇక ఈ పిటిషన్పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఈ నెల 20 తేదీలోపు ప్రభాకర్ రావు కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే సంబంధిత న్యాయమూర్తి సెలవులో ఉండటంతో ప్రభాకర్ రావు వెనుదిరిగారు.